ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో శిలువ శ్రమ ధ్యానము 14వ రోజు శుభాలను మీకు తెలియజేస్తూ ఆన్లైన్లో ఈ వాక్యాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు. ఈ మండల కాల ధ్యానములో మరొక రోజునైనా మీ సిలువ చెంత చేరి నిన్ను స్తుతించుకునే ధన్యతను, భాగ్యతను మీరు మాకు దయచేసిన విధానం బట్టి వందనాలు ప్రభా. ఎంతో మంది బిడ్డలు ఆశతో ఈ ఆన్లైన్లో ఈ వాక్యాన్ని వీక్షిస్తుండగా అటు బిడ్డలకు దీవెన ఆశీర్వాదాలు కుమ్మరించండి. ఈ వాక్యం ద్వారా ప్రభా మమ్మలను వాక్యము వింటున్న బిడ్డలందరూ కూడా నీ శిలువ రక్తంలో కడిగి శుద్ధీకరించి స్వస్థపరిచి నడిపి సహాయం దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల నుంచి 332వ కీర్తన, అపరాధిని యేసయ్య కృప చూపి బ్రహ్మైనటువంటి కీర్తన పాడుకుందాం. అపరాధిని యేసయ్య కృప చూపి బ్రహ్మయ్యా, అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రహ్మయ్యా, నెపమించకయే కృపలో అపరాధములను క్షమించు, అపరాధములను క్షమించు. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రహ్మయ్యా, సిలువకు నేను పాపాలతో చేరితిని, కలుషములను మోపితిని, దోషుండనేను ప్రభువా, దోషుండనేను ప్రభువా, అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రహ్మయ్యా, ముళ్ళతో కిరీటము నల్లని శిరము నిడితి, నా వల్ల మాయే చల్లని దయగల తండ్రి, అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రహ్మయ్యా, చింది రక్తం కై పొందినదే బల చేత, పెట్టినయ్యో సందేహమేల నయ్యా, యేసయ్యా కృప చూపి బ్రహ్మయ్యా. దేవుని వాక్యం చదువుకుందాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 47వ వచనం నుంచి 53వ వచనం వరకు చదువుకుందాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 47వ వచనం ప్రారంభం. కాబట్టి ప్రధాన యాజకులను పరిసయ్యులను మహాసభను సమకూర్చి, మనమేమి చేయుచున్నాము? ఈ మనుష్యుడు అనేకమైన సూచక క్రియలు చేయుచున్నాడే,
మనం ఆయనను ఇలాగు చూచుచూ ఊరుకుండని యెడల అందరూ ఆయన యందు శ్వాసం ఉంచెదరు. అప్పుడు రోమీలు వచ్చి మన స్థలమును మన జనమును ఆక్రమించుదురందుకొని చెప్పిరి. అయితే వారిలో కైప అని ఒకడు ఆ సంవత్సరము ప్రధాన యాజకుడయ్యుండి, మీకేమీ తెలియదు, మన జనమంతయు నశింపకుండానట్లు ఒక మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవుట మీకు ఉపయుక్తమని మీరు ఆలోచించుకొనరు అని వారితో చెప్పారు. అంతట తానే ఇలాగు చెప్పలేదు కానీ ఆ సంవత్సరము ప్రధాన యాజకుడై ఉండెను కనుక యేసు ఆ జనము కొరకు మాత్రమే కాక చెదిరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుటకును చావునై ఉన్నాడని ప్రవచించారు. కాగా ఆ దినము నుండి వారు ఆయనను చంపన ఆలోచించుచుండెరు. దేవుడి మాటలు మన వినికిడిలో ఫలింపు దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మా యేసు క్రీస్తు రాజా, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు తండ్రి. ఈ రాత్రి కాలములో మరొక సుదినములో మీ సిలువ శ్రమ ధ్యానములు ఈ రీతిగా మీ సిలువ చెంత చేరి మేము ఆరాధిస్తుండగా నాయన, మా ఆరాధనల మీద మీరు ఆశీనుడేయండి. ఈ సిలువ శ్రమ ధ్యానములో ఈ ఆన్లైన్లో వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి కుటుంబాన్ని, బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ వాక్యము ద్వారా వారి హృదయములను మీ రక్తముతో కడిగి శుద్ధీకరించి స్వస్థపరచిన ఆయన ప్రభువారు ఎవరి కొరకు చనిపోయారు, ఎందుకు చనిపోయినటువంటి జ్ఞానముతో ఆలోచన చేసి మిమ్మల్ని వెంబడిస్తూ మీ వాక్యానికి లోబడే బిడ్డలుగా ఉంటూ సహాయం దయచేయమని మాటలాడుచున్న నన్ను నీ సిలువ చాటును మరుగుపరిచి బిడ్డలతో మీరు మాటలాడుచు మీరు మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామమున అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగును గాక. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, మీకెల్లరికి కూడా 14 రోజు మండల కాలపు శుభాలను తెలియజేస్తున్నాను. ఈరోజు మన ధ్యానాంశము అందరి కొరకు మరణించటం. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మనిషి కొరకు, జాతుల కొరకు, మతాల కొరకు, సమస్త మానవాళి కొరకు ఒక వ్యక్తి మరణించటం చాలా ఆశ్చర్యం. ఈ 15వ రోజు శిలువ శ్రమ ధ్యానాల వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి వారు ఒకసారి ఆలోచించేద్దాం. నీ కొరకు నా కొరకు యేసు ప్రభువు వారు మరణించారనే సత్యం నీకు గ్రహిస్తే నువ్వు ధన్యుడువు. దేవునికి మనకున్నటువంటి రిలేషన్ ఎలాంటిది? ఆయన ఎవరు నీ కొరకు చనిపోవడానికి? నువ్వెవరు అనే ఒక ఆలోచన నీకు వస్తే, దేవుని స్వరూపంలో దేవుని పోలికలో దేవుడు నిన్ను నన్ను సమస్త మానవాళిని సృజింపచేసి దేవుని యొక్క జీవ వాయువును నీలో నాలో మనందరిలో ఉంచారు కాబట్టి అట్టి మానవులందరూ కూడా ఈ పాపములో పడి నశించిపోకుండా ఉండాలని ప్రభువారు అందరి కోసము మరణిస్తున్నారు. ఎవరైనా నీ కోసం ప్రాణం పెట్టిన వ్యక్తి ఉంటే ఆయన నిజమైన గొప్ప దేవుడని నువ్వు నమ్మొచ్చు, నేను నమ్మొచ్చు. ఒకసారి నీ జీవితంలో ఆలోచించే, నిజంగా యేసు స్వామి ఈ లోకములో ఎవరి కోసం ప్రాణం పెట్టాడు? సహజంగా మంచివారి కోసం ప్రాణం పెట్టడం సహజం. లేక మంచివారు వారు నశిస్తే ఎలాగని బాధపడటం సహజం. అయితే ఇక్కడ యేసు స్వామి పాపుల కోసం తన ప్రాణాన్ని పెడుతున్నాడు. నశించిపోతున్నటువంటి వారి కోసం ప్రభువారు మరణిస్తున్నారు. వేదనలో ఉన్నటువంటి వారి వేదన తీసివేయడానికి ప్రభువారు మరణిస్తున్నారు. కాబట్టి ఇక్కడ మనం చదువుకున్నటువంటి యోహాను సువార్తలో 50వ వచనం మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, జనమంతయు నశింపకుండునట్లు ఒక మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవుట మీకు ఉపయుక్తమని మీరు ఆలోచించుకొనరు అని వారితో చెప్పాను. మన జనమంతయు నశింపకుండునట్లు, భూమి మీద ఉన్నటువంటి ప్రతి మానవుడు, ఏ భేదమును లేదు, అందరూ పాపములు చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని దేవుడు ఆలోచన చేసి అందరి కొరకు ప్రభువారే
పరిశుద్ధ రక్తాన్ని చిందిస్తున్నారు. సర్వమానవుల యొక్క పాపములు పరిహరింపబడాలంటే ఒక పరిశుద్ధుడైనటువంటి మానవుని యొక్క రక్తము చిందింపవలసి ఉన్నది. సర్వమానవులు, జాతి కుల మత భేదాలు లేదు ప్రభువారికి. ఈ లోకంలో మనకైతే ఇలాంటి భేదాలతో మనం ఉంటున్నాం. కాబట్టి సర్వమానవుల యొక్క పాపములు పరిహరింపబడటం కోసం, జనమంతయు నశింపకుండా ఉండడం కొరకు ఒక మనుష్యుడు మరణించడం ఉపయుక్తము. అది మంచి పని. ఈ లోకంలో ఎవరి కోసం ప్రాణాలను అర్పించరండి. ఈ లోకంలో రాజకీయ నాయకులు కావచ్చు, ప్రవక్తలు కావచ్చు, దైవ సేవకులు కావచ్చు, ఎవరు కూడా మరొకరి కోసం తన యొక్క ప్రాణాన్ని అర్పించరు. అయితే దయామయుడైనటువంటి దేవుడు, ప్రేమామయుడైనటువంటి దేవుడు, కృపామయుడైనటువంటి దేవుడు ఎవరు నశించటం ఆయనకి ఇష్టం లేదు. ఎవరు మరణించడం కూడా ప్రభువారికి ఇష్టం లేదు. అందుకని జనమంతా నశింపకుండానట్లు ఇది లోక కళ్యాణం కొరకు జరుగుతున్నటువంటి లోక యజ్ఞము. పూర్వకాలములు, పాత నిబంధన కాలములో యజ్ఞములు ఆచరించారు. జంతు బలి జరిగింది, పక్షులను అన్నిటిని కూడా అర్పించారు. కానీ అది శాశ్వతమైనటువంటి పరిష్కారం కాదని గ్రహించి దైవావేశము కలిగినటువంటి దేవుడే ఒక మానుషునిగా, దేవుడే ఒక మానవునిగా భూమి మీదకు వచ్చి అందరి కొరకు, జనులందరి కొరకు ఆయన మరణించడం ఉపయుక్తమని ప్రధాన యాజకుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇక్కడ అక్కడ ఉన్నటువంటి ప్రధాన యాజకులు, పరిసయ్యుల యొక్క ఆలోచన సభను సమకూర్చి, ఈయన ఎవరు అసలు ఎన్ని అద్భుత కార్యాలు సూచక్రియలు చేస్తున్నాడు, అందరూ ప్రభువుని వెంబడిస్తున్నారని వారికి అసూయ కలిగింది. వారి హృదయాల్లో ద్వేషము వెల్లుపుకుంటుంది. మనం ఎప్పుడో తరతరాల నుంచి ప్రధాన యాజకులుగా ఉంటున్నాం, ఎప్పటి నుంచో పరిచర్యలో ఉన్నాం. మన మాట వినకుండా ఈయన నిన్నగాక మొన్న వచ్చినటువంటి యేసుస్వామిని వెంబడిస్తున్నారని ప్రజల యొక్క ఆలోచన. ఈ విధంగా ప్రజలు ఆయనను వెంబడిస్తూ ఈ అద్భుత కార్యాలు సూచక్రియలు చేస్తే మళ్ళా మర్చిపోతారని వారు బాధపడుతూ ఈయన ఎలాగైనాను చంపేయాలి, లేకపోతే రోమీలు వచ్చి మన ప్రాంతం అంతా కూడా ఆక్రమించేస్తారు, ఈయనని వెంబడిస్తారని చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రధాన యాజకులు, పరిసయ్యులు, ఇంకా సెనేటరీ సభ లాంటిది, ఆ సభ్యులందరూ కూడా చేరి ఆలోచన చేస్తుంటే ఆ సంవత్సరము ఆ యొక్క ప్రధాన యాజకుడిగా ఉన్నటువంటి ఆ వ్యక్తి మాట్లాడుతున్నటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ప్రజలందరి కొరకు ఒక మనుషుడు చనిపోవుట మీకు ఉపయుక్తమని మీరు ఆలోచించుకొనరు. మీ ఆలోచన లేదు అసలు. పరిశుద్ధ లేఖనం, పాత నిబంధన ప్రవచనాలు చెప్తున్నాయి కదా, మానవులందరి యొక్క పాపములు పరిహరింపబడ్డ కోసం పరిశుద్ధమైన వ్యక్తి, ఒక వ్యక్తి చనిపోవాలని, ఆయనే లోక రక్షకుడని, ఆయనే మెస్సియా అని పరిశుద్ధ లేఖనం చెప్తుంది. ప్రభువారు మరణిస్తుంటే మీరు ఆయన గురించి ఆలోచించట్లేదు. అందరి జనులందరి కోసం, ప్రజలందరి కోసం నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. అలాంటి అన్యాయ అక్రమాలతో నిండి ఉన్నటువంటి జనులందరి కొరకు యేసయ్య మరణిస్తున్నారు. మంచివారి కోసం కాదండి. ప్రభువాక్యం కూడా సెలవిస్తుంది, ఆరోగ్యవంతుడికి వైద్యుడు అక్కరలేదు, నశించిపోతున్నటువంటి జన సమూహము కొరకు, దేవునిని గుర్తెరగినటువంటి ప్రజల కొరకు, దేవునిని వెంబడించినటువంటి వారి కోసం ప్రభువారు ప్రాణం పెట్టడం ఎంత ఆశ్చర్యం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలంలో ఇక పాపుల కోసం, దౌర్భాగ్యుల కోసం, దరిద్రుల కోసం,
అనారోగ్యంతో ఉన్నటువంటి వారి కోసం, దుష్టుల కోసం, నరహంతకుల కోసం, వ్యభిచారుల కోసం, ఇలాంటి వారందరి కోసం కూడా ఒక వ్యక్తి మరణించటం ఉపయుక్తము. ఎందుకంటే వాళ్ళ కోసం మరణించటం, వాళ్ళు పోతే పోయారు అని అనేటటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కాబట్టి ఇక్కడ ప్రభువాక్యం మనకేం చెప్తుందంటే, ఒక మంచి వ్యక్తి కోసం అనేక మంది మరణించడానికి లేకపోతే సహాయం చేయడానికి ముందుకొస్తారు. కానీ ఒక చెడ్డ వ్యక్తిని మార్చటం ప్రభు యొక్క చిత్తము, ఉద్దేశ్యము. కాబట్టి ఆ చెడిపోయినటువంటి మనస్తత్వం కలిగిన వ్యక్తి, అలాంటి జన సమూహము, ప్రజలు, లోకములో ఉన్నటువంటి సమస్త మానవాళి అందరి కోసం ప్రభువారు రోజు మరణిస్తున్నారు. అలాంటి స్థితిలో ఉన్నటువంటి మనమందరం కూడా మిషనరీ రాకపూర్వము, ఈ మిషనరీస్ భారతదేశానికి రాకపూర్వము మనమందరం కూడా మరణావస్థలో ఉన్నట్టు ఆకటి బాధతో చనిపోవచ్చు. అలాంటి స్థితిలో ఉన్నటువంటి మనలందరినీ కూడా ఈ దినాన చక్కగా మంచి ఆత్మీయమైనటువంటి ఆహారాన్ని అందిస్తూ ఆత్మలో బలపడే విధంగా చేసినటువంటి విధానమే ఈ యొక్క ప్రభువారి శిలువ యాగము. ఎవరైతే ప్రభువారు నా కొరకు మరణిస్తున్నారు, నా కొరకు తన ప్రాణాన్ని పెట్టాడని గ్రహిస్తారు, అట్టి వారి యొక్క జీవితాలు ఎంతో ధన్యము. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని బిడలారా, ఆన్లైన్లో వాక్యం వీక్షిస్తున్నటువంటి విశ్వాసులారా, క్రైస్తవులారా, దేవుని వాక్యం పట్ల మీకున్నటువంటి ప్రేమను బట్టి నిజముగా నీవు ఆలోచన చేస్తే, నా కోసం ఎవరు, నా కుటుంబీకులు, నా రక్త సంబంధీకులు, నా ఆస్తి ఇచ్చినటువంటి వారు కూడా ఎవరు నాకు సహాయం చేయట్లేదు. సహాయం చేయకపోగా మనలను అనేక రీతిలుగా నిందిస్తున్నారు. అయితే ఇక్కడ ప్రభువే నీకు సహాయం చేస్తూ నీ కోసం తన ప్రాణాన్ని పెడుతున్నాడు. నీ కోసం తన పరిశుద్ధ రక్తాన్ని చిందిస్తున్నాడు. కాబట్టి ఈ రాత్రి ఒకసారి నువ్వు ఆలోచన చేసి, ఒక మనుషుడు ప్రజల కోసం చనిపోవుట ఉపయుక్తము. అది చాలా ముక్తమైన పని అని ప్రధాన యాజకుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి నువ్వు కూడా ఒకసారి ఆలోచన చేయి. రాత్రి కాలములో నశించిపోతున్నటువంటి గొర్రెల కోసము ఆయన లోకానికి వచ్చాడు. సహజంగా రాజులు వారిని స్థాయిని పెంచుకోవడం కోసం యుద్ధాలు చేసి అనేక రీతిలుగా రాజ్యాలు, సామ్రాజ్యాలను ఆక్రమించుకోవడం రాజులు వస్తూ ఉంటారు. అయితే మన రాజు, యూదుల రాజు నీ కోసం, నా కోసం, మనలను ధనవంతులుగా చేయడానికే ప్రభువారు వచ్చినారు. నీ కోసం, నా కోసం, మన జీవితాలను ఆయన రక్తములో కడగబడినటువంటి నిత్య జీవములో కూర్చుండబెట్టడానికి ప్రభువారు వచ్చాడు. అంటే స్వార్థము లేనటువంటి దైవ లక్షణాలు కలిగినటువంటి నిజమైన దేవుడు. కాబట్టి ప్రభువులో స్వార్థం లేదు. కాబట్టి సమస్త మానవాళి కోసం సర్వమానవ పాప పరిహారం, సర్వమానవుల యొక్క పాపము పరిహరించడానికి ప్రభువారు శిలువ యాగము ప్రారంభించారు. ఈ శిలువ యాగములో ప్రభువారి రక్తము ద్వారా సమస్త మానవాళి పాపములు పరిహరింపబడ్డాయి. ఎవరైతే నమ్మి విశ్వసిస్తున్నారో అట్టి వారి జీవితాల్లో దేవుని యొక్క ఆశీర్వాదం మెండుగా కలుగుతుంది. కాబట్టి రాత్రి కాలంలో ప్రధాన యాజకుడు చెప్తున్నటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే, ప్రభువారు మన ప్రజలందరి కోసం ఒక వ్యక్తి చనిపోవటం యుక్తమని మీకు ఆలోచించుకోండి అని వారితో చెప్పి, తనంతట తానే ఇలాగూ చెప్పలేదు. కానీ ఆ సంవత్సరం ప్రధాన యాజకుడై ఉండెను కనుక యేసు ఆ జనము కొరకు మాత్రమే కాక చెదరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుటకు. చెదరిపోయినటువంటి పిల్లలు, దేవుని పిల్లలు సమస్యలు వచ్చినప్పుడు, లేక పరిచర్య కోసం అనేక ప్రాంతాలకు చెదరిపోయినటువంటి వారందరూ కూడా ఏకము చేయటానికి, ఒక చోట కూర్చటానికి ఇక్కడ ప్రభువారు మరణిస్తున్నారు.
కాబట్టి ఎంత ధన్యత అండి. పరులకు ఉపకారము సలపటానికి. పరులకుపకారంబు సల్పాధరను వెలసెను పరపాదములు. కాబట్టి అలాంటి పరుల కోసం ప్రభువారు మరణించడానికి సిద్ధపడ్డారు. కాబట్టి ప్రియమైనటువంటి వారలా, నువ్వు ఆ విషయాన్ని గ్రహించినట్లయితే, ఆ విషయాన్ని నువ్వు నీ మనస్సు ద్వారా పూర్తిగా నువ్వు అంగీకరిస్తే పరిపూర్ణముగా నీవు ధన్యుడువు, ధన్యురాలు. ఈ రాత్రి కాలంలో జనములను సమకూర్చడం కోసం ప్రభువారు మరణిస్తున్నారు. పాపులనందరూ కూడా పరిశుద్ధులుగా చేయడానికి ప్రభువారు తన ప్రాణాన్ని అర్పిస్తున్నారు. అక్రమ క్రియలతో ఉన్నటువంటి వారిని, అన్యాయపు స్థితిలో ఉన్నటువంటి వారిని అందరూ కూడా న్యాయవంతులుగా తీర్చడానికి, పేదరికపు స్థితిలో, దరిద్రపు స్థితిలో ఉన్నటువంటి వారందరూ కూడా ధనవంతులుగా చేయడానికి ప్రభువారు అందరి కొరకు మరణిస్తున్నారు. అందరూ కూడా సమానంగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. అందరూ సంతోషంగా ఉండాలన్నది ప్రభువారి యొక్క ఆలోచన. అందరూ జ్ఞానము కలిగి దేవుని యొక్క మహిమకరమైన కుమారులుగా, కుమార్తెలుగా ఉండాలని, రేపు ప్రభువారి యొక్క రాకడ తీర్పు దినాన అందరూ ఆయన కుడి చేతిలో ఉన్న గొర్రెల గుంపులో ఉండాలని ప్రభు ఆశపడుతూ, ప్రతి వారి పాపములు కడగటం కోసమే ప్రభువారు ఇక్కడ అందరి కొరకు మరణించినట్లుగా చూస్తున్నాం. జనములందరూ కూడా ఏకము చేయడానికి, చెదరిపోయినటువంటి విశ్వాసులను, చెదరిపోయినటువంటి దేవుని బిడ్డలను, చెదరిపోయినటువంటి క్రైస్తవులను, చెదరిపోయినటువంటి మరి దైవ సమూహముగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఏకము చేయడానికి ప్రభువారు తన ప్రాణాన్ని అర్పిస్తున్నాడు. చూడండి ఎంత గొప్ప కార్యము ఈ ప్రభు మరణములో ఉన్నదో, ఎంత గొప్ప భాగ్యము దేవుని యొక్క మరణములో ఉన్నదో మనం ఆలోచించాలి. కాబట్టి ఈ రాత్రి కాలంలో ప్రభువారు చెదిరిపోయినటువంటి నీ నా జీవితాలను, మలినమైపోయినటువంటి సమస్త మానవాళి యొక్క జీవితాలను, లోకములో వెలివేసినటువంటి అనేక మంది జీవితాలను, ఈ లోకములు ఇంకా ప్రభు అంటే తెలియనటువంటి నిస్సహాయ స్థితిలో అజ్ఞానాంధకారం ఉన్నటువంటి ప్రజల కొరకు ఆయన మరణిస్తున్నారు. వారిని జ్ఞానవంతులుగా చేయడానికి, లోకములో వెరివారిని, మరి అజ్ఞానులుగా ఉన్నటువంటి వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. జ్ఞానులను సిగ్గుపరచటానికి దేవుడు అజ్ఞానులను ఏర్పాటు చేసుకున్నాడు. వెరివారిని ఏర్పాటు చేసుకుని, నా పరిచర్యలో వీరు మీకు గొప్ప సువార్థికులుగా ఉంటున్నారని దేవుడు ఆ రీతిలో ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి రాత్రి కాలంలో మండల కాల ధ్యానంలో ఒక్కసారి నువ్వు ఆలోచించేయి. ప్రభువారు నా కొరకే మరణించాడు కదా, నేనెందుకు ప్రభు వాక్యం అనుసరించలేక వెంబడించలేకపోతున్నాను? ప్రభువారు నా జీవితాన్ని మార్చడానికి ప్రభువారు తన జీవితాన్ని, తన ప్రాణాన్ని పణంగా పెట్టాడు కదా, నేనెందుకు మరలా నా ఆత్మీయ జీవితం అభివృద్ధి కోసం నేనెందుకు ప్రభు పాదముల చెంతకు వెళ్ళలేకపోతున్నాను? నీకు నేను పశ్చాత్తాపడుతుంది. ఈ మండల కాల ధ్యానములో మరలా ప్రభు సన్నిధానంలో మరొకసారి నిన్ను నీవు నీ స్వీయ పరీక్ష ద్వారా నేను ఎలా ఉన్నాను, నా జీవితం ఎలా ఉంది, నేనెందుకు ఇలాంటి స్థితిలో ప్రభు వాక్యాన్ని అనుసరించలేకపోతున్నానని పశ్చాత్తాప హృదయముతో, అయ్యో ప్రభువారు నా కోసం తన ప్రాణాన్ని అర్పించారని నిన్ను నీవు జ్ఞాపకం చేసుకొని, అలాంటి ప్రభు కోసం నేను నా హృదయాన్ని ఇవ్వగలుగుతున్నానా? నా అపవిత్రమైనటువంటి హృదయాన్ని, మలినమైపోయినటువంటి హృదయాన్ని, పనికిరాటువంటి హృదయాన్ని నేను ఇవ్వగలుగుతున్నానని అనుకుని ఆ హృదయం ప్రభువుకి ఇచ్చేసి, నువ్వు నీ కుటుంబం, నీ బిడ్డలు, నీ సహోదరులు, నీ సంఘము అందరూ కూడా మరి ఆయనకి మహిమకరమైన బిడ్డలుగా జీవించాలని రాత్రి కాలంలో మనం చేస్తున్నాం. కాబట్టి అందరి కొరకు ప్రభువారు మరణించారు. ప్రభువారి మరణములో స్వార్థము లేదండి. ఒక కులము కోసం, ఒక మతము కోసం ప్రభువారు మరణించలేదు. తన రక్త సంబంధీకుల కోసం ప్రభువారు మరణించలేదు. అందరి కొరకు ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు. చూడండి ఎంత జాలి కలిగినటువంటి దేవుడు, ఎంత ప్రేమ కలిగినటువంటి దేవుడు. ఒకసారి ఆలోచించాలి. యేసయ్యలో ఉన్నటువంటి ప్రేమ ఈ లోకంలో ఎవరికి లేదు. యేసయ్యలో ఉన్నటువంటి ఆ యొక్క గొప్ప దాతృత్వము, ఆ యొక్క మరి కృప ఎవరిలో లేదు. అందరి కోసం, చిన్నల మొదలుకొని పెద్దల వరకు, అట్టడుగునటువంటి దరిద్రుల దగ్గర నుంచి గొప్ప ధనవంతులైనటువంటి వారి కోసం కూడా
ప్రభువారు మరణించారు. కాబట్టి ఇటు విషయాన్ని నువ్వు గ్రహిస్తే నువ్వు ధన్యుడువు, ధన్యురాలు అవుతావు కనుక ఈ రాత్రి కాలములు మండల కాల ధ్యానములు ఆన్‌లైన్‌లో వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రియకుమారుడా, ప్రియకుమార్తె ఒకసారి నువ్వు ఆలోచించి ఎందుకు ఈ మండల కాల ధ్యానములు? ఎవరి కొరకంటే నీ కొరకే. నీ ఆత్మీయ రక్షణ కొరకే. ఇంకా నువ్వు ప్రభువును పరిపూర్ణంగా అంగీకరించలేని స్థితిలో ఉన్నావు కాబట్టి. ఇంకా ప్రభువుని తెలుసుకోలేని స్థితిలో ఉన్నావు కాబట్టి. స్వార్థపూరితమైన ఆలోచనతో ఉన్నావు కాబట్టి. ప్రభువారు అందుకొరకే మరలా మరణించారు. అందుకొరకే ప్రభువారు నీ కొరకు వేదన చెందుతున్నారు. కనుక ఈ రాత్రి కాలములో మరి అందరి కొరకు ప్రభువారు మరణించారు. ఆయన మరణములో ఈక్వలైజేషన్ ఉంది, సమానత్వం ఉన్నది. ఆయన మరణములో ప్రతి ఒక్కరి పట్ల ప్రేమ చూపిస్తున్నట్లుగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభువారి యొక్క మరణములో సంతోషం ఉన్నది, సమాధానం ఉంది కాబట్టి అట్టి సంతోష సమాధానం ఆయన మరణము ద్వారా ప్రతి ఒక్కరు పొందుకోవాలని మనవి చేస్తూ ఈ మాటలు ముగించున్నాను. దేవుడి వాక్కులు మన వెనుకలో ఫలింపు దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మా యేసుక్రీస్తు రాజా, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు. ప్రభా ఈ మండల కాల ధ్యానములోనైనా రాత్రి కాలములు ప్రభా యోహాను భక్తుడు చెప్తూ అక్కడ ప్రభా మీరు చేస్తున్న అద్భుత కార్యములను ఓర్వలేని స్థితిలో ప్రధాన యాజకులు, పరిసయ్యులు ఉన్నారు. మీరు చేస్తున్న ఆశ్చర్య కార్యములు ప్రభా వారు వాటిని గురించి ఆలోచన చేస్తూ మరి నేను ఇలా విడిచిపెడితే రోమీలు వచ్చి మనల్ని ఆక్రమిస్తారనేటువంటి వారి యొక్క పదవి వ్యామోహంతో, ధన వ్యామోహంతో మాట్లాడుతున్న మాటలు తండ్రి. ఆ సంవత్సరం ప్రధాన యాజకుడు ప్రభా ఆ బిడ్డలో మీరు ప్రవేశించి ఆ బిడ్డ మాట్లాడుతున్న మాటలు తండ్రి జ్ఞానయుక్తమైన మాటలు. మన జనమంత కొరకు ఒక మనుష్యుడు మరణించడం ఉపయుక్తమని మీరు ఆలోచించారు అంటున్నారు. అట్టి ఆలోచన ప్రభా ఇంకా నిన్ను ప్రభువుగా అంగీకరించినటువంటి బిడ్డలకు, లోకానికి ఇంకా ప్రభా నువ్వు నిజమైన దేవుడు అని తెలుసుకోలేనటువంటి బిడ్డలకు, ఇంకా ప్రభు నా కోసమే మరణించాడని గ్రహించలేనటువంటి క్రైస్తవులు కూడా వారి హృదయాలను తెరచి నాయన మీ కార్యం జరిగించమని అడుగుచున్నాం తండ్రి. ప్రతి ఒక్కరికి పశ్చాత్తాపమును కలుగు చేయమని అడుగుచున్నాం. స్వార్థాన్ని తీసివేయండి. సమానముగా ప్రభా ఈ లోకంలోనికి మీరు వచ్చారు. అందరి జీవితాలు సమానముగా ఉండాలని, అందరి జీవితాల ఆనందము వెలిగించాలని ప్రభు మీరు వెలుగుగా వచ్చారు తండ్రి. ఈ రాత్రి వేళ ప్రభు అందరి కొరకు మీరు మరణించారు నాయన, నీకు స్తోత్రాలు. మీ మరణం ఎంతో విలువైంది ప్రభా. అది ప్రతి మానవుడు గ్రహించులాగున వారి హృదయ నేత్రాలను తెరచిన ఆయన వారి హృదయములో మిమ్మును పరిపూర్ణమైనటువంటి నిజమైనటువంటి దేవుడిగా వారు అంగీకరించి మీ వాక్యములో నీకు విశ్వాసులుగా జీవించడానికి సహాయం దయచేయమని ఈ రాత్రి కాలపు శుభములతో మమ్మల్ని అందరూ కూడా దీవించి మరి యొక్క నూతన సుదినంలో స్థుతించుకునే ధన్యతను, బాధ్యతను మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారాన్ని మాకు దయచేయము. మాటల అపరాధం చేసిన వారిని మేము క్షమించును ప్రకారం మా అపరాధం క్షమించు. మమ్మ శోధనలను తేక దుష్టుని తగ్గించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవేనా తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం ఆన్లైన్లో వాక్యం వీక్షిస్తున్న బిడ్డలకు, ప్రతి క్రైస్తవుడుకు, క్రైస్తవురాలకు ప్రభువారు నా కొరకే మరణించిన ప్రతి ఒక్కరు గ్రహించినట్లుగా వారికి జ్ఞాన నేత్రాలు దయచేసి దేవుడు వారికి పశ్చాత్తాపము వారి యొక్క జీవితాల్లో ప్రభువా నిజమైన రక్షణ కలిగినట్లుగా సహాయం దయచేయను గాక. ఆమేన్. 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 అందరికీ వందనాలండి.